వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానముందు ఉన్నటువంటి రవి శుక్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు గురుడు ఉండడం, దశమ కేంద్రంలో కుజుడితో కూడి ఉన్నటువంటి రాహువు బుధుడు యుతిని పొంది ఉండడం, అలాగే భాగ్యస్థానంలో శనేశ్వరుడు, ఇవన్నీ కూడా మిశ్రమమైనటువంటి వాతావరణానికి కారణం. ప్రత్యేకించి ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కానీ ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చు, అలాగే జీవితంలో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబాన్ని, ఈ ఉద్యోగ వ్యాపారాలని సమతుల్యం చేయడంలో మిథున రాశి వారు ఎప్పటికప్పుడు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎక్కువ సమయాన్ని గడపవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి తగినంత కాలాన్ని గడపలేనటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ లాంటివి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యులకి కొంత దూరంగా వెళ్ళి కాలాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే మిథున రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం లాంటి విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారో, ఆ విదేశీయానానికి సంకల్పించినటువంటి వారికి ఆ సంకల్ప సిద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అనగా దేశాంతర వాసం చేసేటువంటి అవకాశం ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నది. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఎంత డబ్బు సంపాదిస్తూ ఉన్నా సంపాదన అంతా కూడా శుభ కార్యక్రమాలకో లేదా మీకు సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికో అదంతా కూడా అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా ఆర్థిక లోటు అనేటువంటిది కనబడదు. కొంత ఖర్చులు ఎక్కువైనా కూడా ఆర్థిక లోటు అనేటువంటిది కనబడదు. ఇంకా ముందుగా చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని వెచ్చించలేకపోతారు. అయితే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి పరిస్థితి మిశ్రమంగా ఉన్నది. కొంత పని ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. ఎక్కువ సమయం ఉద్యోగంలో, అనగా పని వేళలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ సమయం ఉద్యోగంలో ఉండవలసి వస్తుంది. అలాగే ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే వారికి పర్మనెంట్ అయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపార మార్పులకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ స్త్రీలలో కూడా కొంత ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.